ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాలని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. మంగళవారం వెడవలూరు మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత 5 ఏళ్లుగా గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎక్కడా చిన్న రోడ్డు వేసిన దాఖలాలు కూడా లేవన్నారు. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే దశలవారీగా అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమన్నారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కొవ్వూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్లను కలిసి వివరించామన్నారు. వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎమ్మెల్యే స్థాయిలో తన వల్ల గ్రామానికి ఏదైనా మేలు జరుగుతుందంటే పార్టీలకు అతీతంగా తనను కలవొచ్చని ప్రజా ప్రతినిధులకు సూచించారు. అందరి లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారమే కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, ఇన్ఛార్జి ఎంపీపీ సౌందర్య, టీడీపీ సీనియర్ నాయకులు చెముకుల కృష్ణ చైతన్య, చెముకుల శ్రీనివాసులు, ఓగు నాగేశ్వరరావు, సమాధి సీనయ్య, బెజవాడ వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ మండల సర్వసభ్య సమావేశమైన స్థానిక ప్రజానాయకులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అధికారులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మీరందరూ ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు కానీ మండల్ లీడర్స్ కానీ అయి ఉండొచ్చు. అయినా నేనేం చెప్తున్నానంటే, నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక కాన్స్టిట్యున్సీని మాత్రమే చూస్తున్నాను. నేను కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తున్నాను. పార్టీల గురించి నేను ఏ రోజు ఆలోచించలేదు. అదేవిధంగా నా దగ్గర ప్రతి వారంలో 4-5 గ్రామ పంచాయతీలతో రివ్యూ మీటింగ్ లాగా మేము జరుపుకుంటున్నాం. ఆ రివ్యూ మీటింగ్లు జరిగినప్పుడు వాళ్ళ పంచాయతీల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను అక్కడికక్కడే మీ పంచాయతీ సర్పంచులు నాకు పరిచయం లేదు కాబట్టి మీ పంచాయతీ సెక్రటరీలతో అయితే నేను చాలామందితో మాట్లాడున్నాను. సో అది ఆ పనులు ఏదైతే మౌలిక సదుపాయాలు మనకి ఊర్లలో, నాకు తెలుసు గత ప్రభుత్వంలో మీరేమీ చేయలేకపోయారు, అభివృద్ధి లేదు, మీరేది ఒక్క తట్ట మట్టి కూడా అక్కడ వేయలేకపోయారు, వేసిన పార్టీలకు అతీతంగా మీరు చేయలేకపోయి ఉండొచ్చు. అవన్నీ నేను ఇప్పుడు ప్రశ్నించడం లేదు. బట్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా ఒక ఎమ్మెల్యే గారు దగ్గర మీరు ఏం పనులు కావాలో, ఒక ఎమ్మెల్యేకి ఏమి వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చో పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వచ్చు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా మీరు కూడా మీ గ్రామాలలో పనిచేయండి. మీరు ఉన్నది పార్టీల కోసం కాదు, మీరున్నది ప్రజల కోసం. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు, లీడర్స్ మీరు అందరూ. కాబట్టి పార్టీ ఉన్నా లేకపోయినా ప్రజలైతే ఉన్నారు గ్రామాల్లో. సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు, నేను ఎన్నో గ్రామాలు చూశాను నా లైఫ్లో. మొట్టమొదటిసారి ఇన్ని పంచాయతీలు తిరగడం, ఇన్ని హ్యామ్లెట్స్ తిరగడం, ప్రతి హ్యామ్లెట్లో మంచినీళ్ళు, కనీస వసతులు, అవన్నీ మామూలు నీళ్లు లేకుండా ఎవరుంటారు? నీళ్లు కూడా లేవు ఎన్నో ఊర్లలో చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు. సో ఇలాంటివన్నీ చవటి కాలువలు, అవి సిల్ట్ తీయకపోతే వాళ్ళు రేపు వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ నీళ్లు పొంగిపోయి వాళ్ళు మోకా లోతు నీళ్ళల్లో వాళ్ళు తిరగాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ ఈ రోజు నుంచి ఈ విడవలూరు మండలంలో ఉన్న సర్పంచులు ప్రతి గ్రామ పంచాయతీలో మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలకు ఏం కావాలో, ఏం అవసరమో అది తీర్చమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. దానికి నేను మీకు చేయాల్సిన సాయం ఏదున్నా సరే, మీరు వైఎస్ఆర్సీపీయా తెలుగుదేశమా అనేది నేను చూడను. ఒక నాయకుడిగా మీరు నా దగ్గర రావచ్చు. నా దగ్గర మీకు ఏం కావాలో ఆ హెల్ప్, ఆ గ్రామ అభివృద్ధికి ఏమైతే కావాలో అది నా దగ్గర నుంచి మీరు చేయించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి తెలుసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము, అదేవిధంగా ఇంకో పక్క అభివృద్ధి, రెండు ప్రగతి పదంలోకి తీసుకోబోయగలిగిన సమర్థవంతమైన నాయకులు. త్వరలోనే మేము ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పిన పెన్షన్లు అయితేనేమి, మిగతా
ఒకటొకటి రెండు చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను ఆల్రెడీ వెళ్ళి మన కోవూరు నియోజకవర్గం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇళ్ళు అయితేనేమి, డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, అదేవిధంగా పంచాయతీలో రోడ్లు అయితేనేమి, ఇవన్నీ నేను మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళి పంచాయతీరాజ్ మినిస్టర్ని కలవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. త్వరలో మన గ్రామాలన్నీ అభివృద్ధి ప్రదంలో తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తిరిగి మన గ్రామాలన్నీ చైతన్యవంతం అవుతాయని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి మనవి చేసుకుంటాను. అందుకు సపోర్ట్గా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి, నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పే ఉద్దేశం నాది. మీకు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని నేనేమి ఇది చేయట్లేదు, బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా అలాగే మీ ఊర్లు అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వైస్ ఎంపీపీ గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర మండల స్థాయి అధికారులందరికీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారములు. ఈ కార్యక్రమం ఈరోజు తొలి విడతగా ఈ ఎంపీపీ సమావేశం జరగటం, దానికి మన ఎమ్మెల్యే గారు అతిథిగా రావటం చాలా సంతోషం. మా కోరిక ఏంటంటే కనీసం ఒక 3 మీటింగులకు ఒకసారైనా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి వచ్చిపోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి మీటింగ్ రావాలన్నా వాళ్ళకు కూడా కష్టం. కనీసం ఒక 2 కానీ 3 మీటింగులకైనా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఈ మండలంలో గ్రామ స్థాయిలో సర్పంచులు వస్తారు, ఎంపీటీసీలు వస్తారు, వాళ్ళ ఆడ ప్రాబ్లమ్స్ ఉంటే మేడం గారికి ఒకసారిగా ఆయన దృష్టికి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి అవి కొంచెం మనం విన్నవించుకుంటున్నాము, వచ్చిపోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఇప్పుడు సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. ఇక్కడ మన జడ్పీ మీటింగ్లో కూడా మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లా ఆఫీసులు కానించి ఇక్కడ మండల స్థాయి ఆఫీసుల వరకు ఇంటిమేషన్ పంపించమన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచులందరికీ తగువైన ప్రాధాన్యత ఇచ్చి అక్కడ వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఎంపీటీసీలు కానీ మండల స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్స్ దృష్టికి తీసుకెళ్తే దీన్ని జిల్లా స్థాయికి తీసుకొచ్చి ఎండిఓ గారు తరఫున కానీ మనం మినిట్స్ రాసి పంపిస్తే ప్రాబ్లమ్స్ తొందరగా సరి చేస్తామని చెప్పి కూడా మన మంత్రివర్యులు కూడా సిఓ గారు వాళ్ళంతా ఆదేశించారు, చైర్మన్ గారు. ఇంకోటి కూడా ఎప్పుడు కూడా జిల్లా పరిషత్ సమావేశానికి ముందు ఒక వారం ముందు మండలం స్థాయి మీటింగ్ పెట్టాల్సి వచ్చిండేది. ఈ దఫా ఫస్ట్ కాబట్టి జిల్లా పరిషత్ అయిన తర్వాత ఈ మీటింగ్ జరిగింది. ఇంకెప్పుడు కూడా ఒక వారం రోజుల ముందు ఈ మీటింగ్ అని పెడితే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సర్పంచులు, ఎంపీటీసీలు ఈ సభ దృష్టికి తీసుకెళ్తారు. వాటిని మేము జడ్పీటీసీ మెంబర్గా, ఎంపీపీ గారు, ఈ మన ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా పై స్థాయికి తీసుకెళ్ళి గ్రామ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదానికి వీలు పడుతుందని కోరుతూ ఎండిఓ గారికి ఈ తడవ జరగబోయేది మీటింగ్ ఎప్పుడైనా జిల్లా పరిషత్ ముందు వారం రోజుల ముందుగా చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా గ్రామ స్థాయి సందర్భంలో ముందుగానే మా అందరూ చెప్పి శానిటేషన్ వాటిపై చేశారు. అదేవిధంగా మీ అందరికీ తెలీదు, ముందుగా మనకి ఇక్కడ ఏలూరు మండలంలో ఒక ఆడిటోరియం కట్టి అది ఆగిపోయింది. ఓన్లీ 60% జరిగింది. దానిపై కూడా మనం పిలిచి మన వాకింగ్ ఏలూరు తలమాడి కింద పిల్లకాయలు ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం అది 2 కోట్ల ప్రాజెక్టు, అది ఆగిపోతే పిలిచి దానిపై కూడా రివ్యూ చేసి దానికి కూడా క్రీడా శాఖ మంత్రి ఇచ్చి మనం దాన్ని త్వరగా పూర్తి చేస్తామని వారు పిలిచి చెప్తున్నారు. ఇది కూడా చాలా గర్వకారణం. వాస్తవంగా మేడం గారు అప్పుడప్పుడు మనం పిలిచి మండలంలో జరిగే డెవలప్మెంట్ కార్యక్రమాలపై మాట్లాడుతున్నారు. అదేవిధంగా మనం ఏంటంటే ఇక్కడ అందరూ కలిసి ఏదైనా రిప్రజెంటేషన్ ఏది ఇచ్చినా కానీ వారు తప్పనిసరిగా సహాయం చేస్తారు, అందుకు అనుమానం లేదు. కాబట్టి మన జడ్పీటీసీ సార్ లక్ష్మీ గారు చెప్పినట్టు మనం కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు
మనం అర్జీలు కానీ ఇచ్చినా కానీ ఖచ్చితంగా మండలం తరఫున కానీ అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారిని తప్పకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారిని మాట్లాడవలసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.